అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగి అన్నపైన పోరాటం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తున్న వైఎస్ షర్మిల విషయంలో ప్రత్యర్థి పార్టీల నేతల నుండి కూడా సానుభూతి పెరుగుతోంది. జగన్ను ధీటుగా ఎదుర్కొంటున్న వైఎస్ షర్మిలకు బాసటగా పలువురు గొంతులు వినిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు షర్మిలకు ప్రాణహాని ఉందంటూ ఆమెకు భద్రత పెంచాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని, ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా ఏమీ లేదని ఆరోపించారు. రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేకే అంతమొందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన అయ్యన్న పాత్రుడు షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తులలో వాటాను పంచకుండా జగన్ ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రియమైనది కూతురు షర్మిల అన్న విషయం ఆయన సన్నిహితులు అందరికీ తెలుసని, అందుకే ఆమెకు ఆస్తిలో ప్రత్యేకంగా వాటా రాశారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆ ఆస్తిని షర్మిలకు ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు చేజారిపోతాయనే భయం జగన్కు ఉందని విమర్శించిన ఆయన, ఆ ఆస్తులు చేజారిపోతే ఎలా అని షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన వాటాను పంచకుండా ఆపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపైన నోరు జారిన విషయాన్ని అందరూ గమనించాలి అంటూ కొత్త అంశాన్ని అయ్యన్న పాత్రుడు తెరపైకి తీసుకొచ్చారు. షర్మిలకు ఉన్న ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని తక్షణం ఆమెకు భద్రతను పెంచాలని టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.